గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లో మహిళా కూలి చెంపపై కొట్టిన జీవన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి అహంకారానికి నిదర్శనమని కేటీఆర్ ఫైర్. చెప్పుకోవడానికి ఇంకేం లేక కాంగ్రెస్ బీజేపీ సెంటిమెంట్లు, మళ్లీ మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరన్న హరీష్ రావు. రాష్ట్రంలో కుమ్మక్కైన రెండు జాతీయ పార్టీలు, తెలంగాణ హక్కులు కాపాడేది బీఆర్ఎస్ అన్న హరీష్. కేసీఆర్ రోడ్ షోలకు యువత, మహిళలు, రైతులు స్వాగతం, అపూర్వ మద్దతు లభిస్తోందన్న హరీష్ రావు. సాయంత్రం మంచిర్యాలలో బీఆర్ఎస్ అధినేత రోడ్ షో, ఐబీ చౌరస్తాలో కేసీఆర్ సభకు భారీ ఏర్పాట్లు. గులాబీమయమవుతున్న ఊరువాడలు, బీఆర్ఎస్ అభ్యర్థులకు ఇంటింటా మద్దతు. ఇవాళ మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న భారీ రోడ్ షోలో కేసీఆర్ పాల్గొంటారు. ఇందారం, శ్రీరాంపూర్, నస్పూర్ల మీదుగా జిల్లా కేంద్రానికి రానున్న కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు సింగరేణి కార్మికులు, బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగిస్తారు. చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల నుండి ప్రజలు భారీగా తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కేసీఆర్ ప్రసంగం వినేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల రద్దుపై తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయంపై ప్రజలు మండిపడుతున్నారు. జోగులాంబ అమ్మవారి పేరుతో ఏర్పాటైన జిల్లాను రద్దు, కబడ్దారని హెచ్చరిస్తున్నారు. గద్వాల జిల్లాగా ఏర్పాటైన తర్వాత నడిగడ్డ అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నాయని అంటున్నారు ప్రజలు. జిల్లాలో రద్దు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలంటున్న గద్వాల్ ప్రజలతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో 33 జిల్లాలను బీఆర్ఎస్ ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జిల్లాలను రద్దు చేసేటటువంటి యోచనలో ఉన్నట్లుగా కూడా చర్చ జరుగుతూ ఉంది. కేవలం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలను ఏర్పాటు చేసేటటువంటి అంశాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ మేరకు పార్లమెంటు ఎన్నికల తర్వాత కమిటీ వేసి ఆయా జిల్లాలను కూడా రద్దు చేసేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా జోరుగా చర్చ కొనసాగుతుంది. అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం 5 జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5 జిల్లాలో నారాయణపేట, గద్వాల, వనపర్తి జిల్లాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసేటటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జిల్లాను రద్దు చేసేటటువంటి ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. జిల్లా ఏర్పాటు తర్వాత ఎటువంటి మార్పులు ఇక్కడ రావడం జరిగింది? గద్వాల్ జిల్లా కొరకై అప్పట్లో చాలా రోజుల నుంచి సుదీర్ఘ ఆకాంక్ష ఉన్నది. గద్వాల్ జిల్లా చేయాలనే ఉద్దేశంతో 2-3 ప్రభుత్వాలు మారినప్పటికీ మనం కేసీఆర్ గారు వచ్చినాక పెద్ద మనసుతో ఆయన దూరదృష్టితో ఆలోచన చేయడం జరిగింది. కేసీఆర్ గారు వచ్చినాక గద్వాల్ జిల్లా చేయడం, అప్పటికే చాలా రోజుల నుంచి పోరాటం జరుగుతూ ఉండే. అయినప్పటికీ కూడా మా ఎమ్మెల్యే గారు కూడా దీక్ష కూర్చోవడం, రకరకాలుగా అన్ని ఇష్యూస్ జరిగినప్పటికీ గద్వాల్ జిల్లా ఇవ్వడం జరిగింది. గద్వాల్ జిల్లా వచ్చినాక గద్వాల్ జిల్లా చేయడం అయినాక ప్రజలకు చాలా వరకు అప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉండే. ఏదైనా ఒక విషయం పైన చర్చ కానీ ఏదైనా ఒక విషయం పోవాల్సి వస్తే, ఒక సమస్య మీద పోవాల్సి వస్తే మహబూబ్నగర్ పోవాలంటే మనకు 3-4 గంటల ప్రయాణం ఉండే. ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉండేది. అటువంటిది ఇప్పుడు గద్వాల్ జిల్లా అయినాక ప్రజలకు చాలా అందుబాటులో ఉంది. కలెక్టరేట్ కానీ
అసలు కనివిని ఎరగని విధంగా మన గద్వాల్లో ఇట్లాంటి కలెక్టరేట్ ఉందా అని చెప్పుకునే విధంగా మనం గద్వాలనే ఉన్నామా అని అంత అందమైన పెద్ద కలెక్టరేట్ సామూహిక అన్ని ఆఫీసులన్నీ ఒకతోనే పెట్టి మన కేసీఆర్ గారు ఇంత గొప్ప జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ కానీ ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో రావడం ఎంతో మనకు సౌలభ్యంగా ఉంది. ఇంకోటి ఇంత మంచి సౌకర్యం ఉన్నటువంటి తీసేయడం అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచన చేయడమే పెద్ద దుర్మార్గం, తప్పు కూడా. అట్లాంటివి చేయడం కాదు, అభివృద్ధి చేయాలా కానీ ఉన్నవి తీసేయడం అనేది ఈ అనాలోచిత పద్ధతులు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఒప్పుకోరు. గద్వాల జిల్లా కానీ, వనపర్తి జిల్లా కానీ, నారాయణపేట జిల్లా కానీ ఒప్పుకోరు. అట్లా చేస్తే మాత్రం గవర్నమెంట్ పెద్ద ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రజలు ఒప్పుకోరు, ఫస్ట్ ప్రజలు తిరస్కరిస్తారు. అన్న, జిల్లా ఏర్పాటుకు ముందు గద్వాల ఎట్లా ఉంది, జిల్లా ఏర్పాటు తర్వాత ఎట్లా అభివృద్ధి జరగడం చూశారు మీరు? ఇప్పుడు జిల్లా రద్దు నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు? గద్వాల్ జిల్లా ఏర్పాటుకు ముందు ఈ ప్రాంతం వలసల నిలమైనటువంటి ఈ ప్రాంతం చాలా వెనుకబాటుకు గురైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేటివి. వీళ్ళంతా కూడా ఈ ప్రాంతం నుంచి వలసలకు వెళ్ళేటటువంటి ఉండేది. 2008 తర్వాత కొంచెం పరిస్థితులు మారినా మళ్ళీ 2014 కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి తదనంతరం ఈ ప్రాంతానికి వలసలు వచ్చేటట్టు చేశాడు. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని మరింత వేగవంతంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోన, ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయాలనే ఉద్దేశంతోన 2016లో కేసీఆర్ గారు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడానికి పూనుకున్నారు. మొట్టమొదట తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలను మాత్రమే ఏర్పాటు చేశారు. 31 జిల్లాలను మాత్రమే ఏర్పాటు చేసిన గెజెట్ రిలీజ్ చేశారు. ఉండే విధంగా మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే జిల్లా వచ్చిన తర్వాత పరిపాలన సౌలభ్యం అనేది ఏ విధంగా జరిగిందంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగా. ఒకప్పుడు మేము ఈ ప్రాంతం నుంచి మహబూబ్నగర్ వెళ్ళాలంటే దాదాపు 100 కిలోమీటర్లు. రైలు మిస్ అయిందంటే ఉదయం పూట, సాయంత్రం వచ్చేటప్పుడు రైళ్లు ఉంటాయి కానీ ఉదయం పూట పోయేటప్పుడు 6 గంటలకు లేచి వెళ్ళాల్సిన దుస్థితి ఉండేది. ఒకసారి ఒక కలెక్టర్ గారిని, ఒక ఎస్పీ గారిని కలవాలంటే మేము ఒక రోజు ముందు అక్కడ పండుకొని అక్కడ కలిసి వచ్చేటటువంటి వాళ్ళం. చాలా విపరీతమైనటువంటి ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా, ఒక వరదలు వచ్చి ఏదైనా వచ్చినట్టు ఒక నష్టపరిహారం అందించాలన్నా కలెక్టర్ అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే మాకు ఒక ఏడాదికి ఒక 3 సార్లు 4 సార్లు మాత్రమే కలెక్టర్ ఈ ప్రాంతాన్ని సందర్శించేవారు. కానీ జిల్లా వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అధికారులంతా కూడా ఏకీకృతంగా ఇక్కడనే ఉండడం, మాకు ఏ సమస్య వచ్చినా ఇక్కడనే చెప్పడం, మాకు సుదీర్ఘంగా అంటే 120 కిలోమీటర్ల నుంచి మాకు దూరం వచ్చేసి మాకు మొత్తం సరౌండింగ్ గద్వాల్ 30 కిలోమీటర్ మాత్రమే. ఏది జరిగినా చటుక్కుని ఇక్కడ వచ్చేసి మేము కలెక్టర్ గారిని కలిసి ఆ సమస్యను విన్నవించి ఆ సమస్య పరిష్కరించే విధంగా చొరవ తీసుకుంటున్నారు. అభివృద్ధి కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నది. జిల్లాలో ఉండడం వల్ల ప్రజలకు అందరూ కూడా పరిపాలనా సౌలభ్యం దగ్గరకున్నది. ఏ ఒక్కరైనా సరే అక్కడ వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కనుక ఈ విధంగా చేస్తే వారిని ఖచ్చితంగా మేము అందరిని కలుపుకొని ఉద్యమం చేసి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మరి ఈ జిల్లాని ఇదే విధంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటాం. జిల్లాల ఏర్పాటుతో పరిపాలనా సౌలభ్యం కావచ్చు, రియల్ ఎస్టేట్ అభివృద్ధి కావచ్చు, ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యాలు అందడం కావచ్చు, ఇలా అన్ని రంగాల్లో కూడా జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల జిల్లా కేంద్రాలు కావచ్చు, ప్రజలకు కావచ్చు మరింతగా పాలన చేరువైందని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ఆలోచించి ఈ జిల్లాలను ఏర్పాటు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 6 నెలల్లోనే ఒక అనాలోచిత నిర్ణయంతో అభివృద్ధి తిరోగమనం అయ్యేటటువంటి విధంగా కూడా తీసుకునేటటువంటి నిర్ణయాలు అనేటివి ప్రజలకు మంచి చేకూర్చవని చెప్పి గద్వాల జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వెంకటతో నరేష్, టీ న్యూస్, జోగులాంబ, గద్వాల జిల్లా. నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అచ్చంపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గల్లీ గల్లీ తిరుగుతూ కేసీఆర్ చేసిన అభివృద్ధిని, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరుతో గద్దెనెక్కి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో మోసపోయి అరిగోసపడుతున్న తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి మోసపోవద్దని సూచించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొందపెట్టాలని గువ్వల పిలుపునిచ్చారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతుంది. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఇందిరానగర్, అంజయ్యనగర్లలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కారు గుర్తుకు ఓటేసి కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ రోడ్ షోకు విశేష స్పందన లభించింది. ఎమ్మెల్యే మాణిక్ రావుతో కలిసి నాల్కల్లో ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికలు తెలంగాణ పదవుల కోసం కాదు, తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ను గెలిపించాలని ఎమ్మెల్యే మాణిక్ రావు ప్రజలను కోరారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ దొంగ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని ఆయన మండిపడ్డారు. బీజేపీ మతం పేరుతో, కాంగ్రెస్ రిజర్వేషన్ల పేరుతో రాజకీయం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ గెలుపు కోసం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వేశాలపల్లిలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు. ఎక్కడైతే మోసపోయామో అక్కడే గట్టిగా కొట్లాడి గెలవాలని ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు అన్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. 4 నెలల కాంగ్రెస్ పాలనలో ఎంత మోసపోయామో అందరికీ అర్థమైందన్నారు. మరోసారి మోసపోకుండా ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గట్టి బుద్ధి చెప్పాలన్నారు సక్కు.